ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెడతామని చెప్పి పత్రికా విలేకరుల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసిన పాపాలు ఏవైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా, మామూలుగా రోడ్లు ఏదైనా ఒక్కసారి రోడ్డు వేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వంలో చేసినవి తప్ప అంతకుముందు ప్రభుత్వంలో ఏదైనా చేసి ఉన్నా ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రెన్యువల్స్ చేయలేదు. ఆ రెన్యువల్స్ చేయకపోవడం వల్ల ఈ పార్ట్ హోల్స్ అనేటువంటి కూడా ఎక్కువైపోయి గుంతలు పడినటువంటి ఇంకా గుంతలుగా మారి ఈ వర్షాలకు ఇంకా దెబ్బతినడం జరిగింది. అదే ఆ ప్రభుత్వంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఈ R&B కానీ పంచాయతీరాజులో ఉండేటువంటి బీటీ రోడ్లు కానీ వీటన్నిటి కూడా చర్యలు తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు పార్ట్ హోల్స్కి అవసరం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది. ఈరోజు 300 కోట్లు పోయి 500 కోట్ల రూపాయల వరకు కూడా రావడం, అంచనాలు వేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉండే కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కంటే కూడా ఈరోజు నాణ్యమైన రోడ్లు ఇవ్వాలి, ఈరోజు పార్ట్ హోల్స్ను కూడా తీసుకొని వారికి సింగిల్ లేయర్లో కూడా కొన్ని ప్రపోజల్ పంపించాము. అన్ని రకాల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ వర్షాలు ఆగిపోయిన వెంటనే ఈ పార్ట్ హోల్స్ అన్ని కూడా